20 ఇళ్ళు ఉన్నాయి. ఈఎస్ బ్యాచ్ కూడా ఆల్రెడీ చూపిస్తే మన అవకాశం ఈ మంచినీటి సమస్య ముఖ్యంగా ఆ పవర్ ఆ చిమ్మర్ బజార్ మొత్తం కూడా ఒక కుళాయి కూడా లేదు. జల్ జీవన్ మిషన్ చేపిస్తాను చెప్పారు ఏ గారు కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంచాయతీ వాళ్ళ మీద ఆర్డబ్ల్యూఎస్ మీద ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అంటే ముఖ్యంగా పని చేయడం ముఖ్యం. దయచేసి ఏమనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాం. వంట చెప్పుకొని టైం పాస్ చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి పనిచేసే మార్గం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ దాసిన కాలంలో ఫస్ట్ లో గిరకల బావి ఆ వాటర్ అంతా కూడా చాలా తేలికగా ఉంది. మన సార్ పని చేసుకోమండి అన్నారు కాబట్టి న్యూస్ కూడా వాటర్ అంతా ఇదిగా ఉంది. కొంచెం అది మంచినీటి సమస్య. ఆ బావిని శుభ్రం చేస్తే కీలకమైన మార్గం చేయండి. అలాగే పారిశుద్ధ్య విషయాల్లో అక్కడక్కడ డ్రైనేజీలు అంతకుముందు పిఎస్ గారు చెప్తే క్రేన్ పెట్టి చేయించారు ఆల్రెడీ. ఇంకేదన్నా చిన్న చిన్న కూడా వీడియో చేయించండి. వీధి లైట్లు మిగతా ఉన్నాయి ఆల్రెడీ. ఆ 2 పోల్స్ కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయండి. 2 పోల్స్ అంటే క్లాంపులతో సహా కావాల్సిన పరిస్థితి చూడండి. 2 లైట్ కాకుండా ఇవి. అలాగే మన గ్రామస్తులకి తెలియజేసేది ప్రభుత్వం గ్రామ సభ ఎందుకు పెడుతుంది, అందులో మనం ఏం మాట్లాడుకోవాలి, ప్రజా సమస్యలు ఏముంటే వాటిని తీర్చుకోవడానికి గ్రామ సభ పెడుతున్నారు. అంటే డైరెక్ట్ గా అధికారులు ఇక్కడికి వస్తారు. అధికారుల దగ్గరికి మనం ఏమే పని లేకుండా మన గ్రామానికి మన గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాక వీటిని పనిచేయండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి చోట ఉండొచ్చు. వాటిని రెక్టిఫై చేసుకునే మార్గం చేసుకోవాలి. గొడవ పడి రాసుకోండి, టైం వేస్ట్ చేస్తే టైం ప్రకారం గ్రామ సభ ముగిసిపోతే ఆ పని అంతే మిగిలింది. దాదాపు మన ఊరికి జరుగుతుంది అని అనుకున్నా, మీకు తెలుసు. అలా కాకుండా అర్థం చేసుకొని ప్రభుత్వం ఏటు మీద పనిచేయమని గ్రామ సభ పెట్టింది. ఆ సమస్యను మనం తీసుకొచ్చి వాటిని అర్జీ రూపంలో తెలియజేస్తారా లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పని చేయించుకోవాలి. వారు కూడా పారదర్శకంగా నీట్గా వర్క్ చేయిస్తారు. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి. అంతేగాని టైం వేస్ట్ చేసుకోవద్దని మనం చేస్తూ ఈ సభలో నేను చెప్పిన విషయాన్ని సార్ల దృష్టిలో ఉంచుకొని నేను ఎంపీడీఓ గారి సార్ కూడా చెప్పాను. అలాగే మీకు ఫోన్ కూడా చేస్తున్నారు. అది కాబట్టి ఇవి మన గ్రామ సభ్యులు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల్ని అర్జీ రూపంలో ఇవ్వండి, లేదా డైరెక్ట్గా మాట్లాడి చేంజ్ చేసుకోండి. మన గ్రామానికి చాలా కోల్పోయాం, అవి మాట్లాడకూడదు కానీ తప్పట్లేదు. ఇంకా కోల్పోకుండా చూసుకునే మార్గం చేసుకుందాం. మన గ్రామం అభివృద్ధి అయితే మనకి మంచిది. అదైతే సందర్భంగా చూస్తున్నారనుకుంటున్నాను. సెలవు.